హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా గీ వేసుకొని మీకు కావాల్సిన డ్రై నట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చిన్న ముక్కలుగా చేశారంటే లడ్డు కట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. నేను మాత్రం జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష వేయించుకుంటున్నాను. అదే ప్యాన్లో 2 గ్లాసుల బొంబాయి రవ్వ వేయించుకుంటున్నాను. గీ తక్కువగా అనిపిస్తే కొద్దిగా గీ వేసుకొని వేయించుకోండి. రవ్వ నెయ్యిలో వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఈలోగా మిక్సీ తీసుకొని పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల రవ్వకి 1 ఫుల్ కోకోనట్ తీసుకున్నానండి. కొబ్బరి మరీ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి, చిన్న ముక్కలుగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే కొబ్బరిని రవ్వలో కూడా వేసి బాగా దోరగా వేయించుకోండి. బాగా డ్రైగా వేయించుకోవాలండి. కొబ్బరిలో ఉన్న తడి మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా సిమ్లో పెట్టి కలుపుకుంటూనే ఉండండి. ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులోనే ఇలాచీ పౌడర్ అలాగే 1.5 గ్లాస్ షుగర్ పౌడర్ వేస్తున్నానండి. ఈ షుగర్ అనేది మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు 2 గ్లాసెస్ వేసుకున్నా సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత బాగా కలబెట్టండి. వేడి మీద షుగర్ వేసాం కదండి, కొద్దిగా తడిగా అవుతుంది. టేస్ట్ కోసం కొద్దిగా పాలు వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టి ఈ వేడి మీదనే మూత పెట్టేశారంటే బాగా సాఫ్ట్గా అవుతుందండి రవ్వ. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలబెట్టండి. మీ దగ్గర కనుక పంప్కిన్ సీడ్స్ ఉంటే అవి కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లాగా చుట్టండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు 10 మినిట్స్ లోపలే రెడీ అయిపోయింది. మీకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారా లడ్డు ఎంత జ్యూసీగా వచ్చిందో? మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఈరోజే ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.